ద్వారక ఒక్క శాపం ఒక యుగాంతానికి కారణం. 18 రోజులు అంతే. కాలంలో ఒక మహాయుగం గుండెల్లోకి యుద్ధం ప్రవేశించి విజయమనే మాటకు కూడా అర్థం లేకుండా చేసింది. పాండవుల విజయం నిజమే, కాని ఆ రణభూమి అది శ్మశానం. విరిగిన రథాలు, నిశ్శబ్దంగా పడిపోయిన పతాకాలు, శ్వాస కూడా భారంగా మారిన గాలి. అందరి కళ్లల్లో ఆనందం వెతికితే దొరకదు, కాని కృష్ణుడి ముఖంలో మాత్రం ఇంకో భావం కనిపిస్తుంది. ముందే తెలిసిన ముగింపు పట్ల దిగులు. ఈ కథ వినే ముందు సారీ, నేను దీన్ని కథ అని అనను, ఇది మన చరిత్ర అని నమ్ముతాను. మీరు కూడా నాలాగా మన పురాణాలు నిజంగా జరిగాయని నమ్మితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మనలాంటి వారింకా ఎంతమందున్నారో తెలియజేయండి. అలాగే మీ ఆలోచనలను కమెంట్స్లో తప్పక షేర్ చేయండి. ఇప్పుడు మన చరిత్రలోకి ప్రవేశిద్దాం. తన 100 కొడుకులను కోల్పోయిన గాంధారి ఆ నష్టానికి మాటలు సరిపోవు. ఆమె నడకలో శోకం మాత్రమే కాదు, ఆగ్రహం కూడా ఉంది. ఆమె దృష్టి విజేతల మీద కాదు, నేరుగా కృష్ణుడిపైనే. ఆమె పలికింది కోపం కాదు, ఒక తీర్పు. ఇప్పటి నుండి 36 సంవత్సరాలకు నీ వంశమే నీ వంశాన్ని నాశనం చేసుకుంటుంది. యాదవుల చేతుల్లోనే పతనమవుతారు. నీ బంగారు నగరం ద్వారక సముద్రంలో మునిగిపోతుంది. కృష్ణుడు వాదించడు, తిరస్కరించడు. కేవలం ఒక ప్రశాంత చిరునవ్వుతో ఆ శాపాన్ని అంగీకరిస్తాడు. అది శాపం కంటే పెద్ద నియమంలా, అనివార్యమన్న అర్థంతో. కాలం గడుస్తుంది. విశ్వకర్మ నిర్మించినట్లు చెప్పబడే ద్వారక ప్రభా, వైభవం, సముద్రతీర సౌందర్యం అన్నీ కలిసిన ఒక అద్భుతం. విశ్వకర్మ పేరు వినిపించగానే నగరమే కాదు, యుగమే మెరిసినట్టు. కాని సముద్రానికి గుర్తులుంటాయి. మరి ఒక రాత్రి ద్వారక జాడే లేకుండా నీటిలో కలిసిపోతుంది. ఇది శాపఫలితమా, లేదా ప్రకృతి విపత్తా, సునామీలా, లేదా మనకర్థం కాని పురాతన రహస్యమా? ఈ కథ సమాధానం చెప్పడం కన్నా మనసులో ప్రశ్నను నిలబెడుతుంది. ఒకప్పుడు పౌరాణికం అనుకున్నది కొన్ని సందర్భాల్లో భౌతిక గుర్తులుగా బయటపడుతుంది. గుజరాత్ తీర ప్రాంతం దగ్గర సముద్రంలో మునిగిపోయిన నిర్మాణాల జాడలు, రాళ్ల గోడలు, ఆకృతులు పురాణ వర్ణనలతో పోలికలు చూపించినట్టు చెబుతారు. కథ అనిపించినది చరిత్ర అంచున నిలబడి మనల్ని చూస్తున్నట్టే. ద్వారక ముగింపును అర్థం చేసుకోవాలంటే మళ్లీ యుద్ధం మొదలైన క్షణానికి వెళ్ళాలి. అర్జునుడు చేతులు వణుకుతున్నాయి, భయం వల్ల కాదు, ధర్మ సందేహం వల్ల. అప్పుడు కృష్ణుడు చెబుతాడు, కర్తవ్యం, ధర్మం, కార్యఫలం పట్ల ఆసక్తి లేకుండా కర్తవ్య నిర్వహణ. మరి ఒక క్షణం మానవ పరిధి కూలిపోతుంది. కృష్ణుడు తన విశ్వరూపం చూపిస్తాడు. అప్పుడు అర్జునుడు కాదు, మనమే అర్థం చేసుకోవాలి. ఇది కేవలం యుద్ధం కాదు, ఒక యుగం ముగింపు దిశగా నడిచే మహాప్రవాహం. కాలం మారుతుంది, కాని ప్రతి వంశం ఎదుగుదలతో పాటు ఒక ప్రమాదాన్ని కూడా మోస్తుంది, అహంకారం. యాదవుల్లో క్రమంగా అదే పెరుగుతుంది. పవిత్రత స్థానంలో అవమానపు నవ్వు. కృష్ణుని కుమారుడు సాంబుడు ఇతరులతో కలిసి మహర్షులను పరీక్షించాలనే అహంకారంతో ఒక దారుణమైన ఆట ఆడతాడు. సాంబుణ్ణి గర్భిణీ వేషంలో నిలబెట్టి ఏం పుడుతుంది అని పరిహసిస్తారు. మహర్షులు నవ్వరు, శాపం పలుకుతారు. ఇతడొక ఇనుప గదను ప్రసవిస్తాడు, అదే మీ వంశాన్ని నాశనం చేస్తుంది. మరుక్షణం నిజంగానే ఇనుప ముసలం ప్రత్యక్షమవుతుంది. ఇక్కడి నుంచి శాపమనే మాట అనివార్యంగా మారుతుంది. భయం మొదలవుతుంది. ఉగ్రసేనుడు ఆజ్ఞనిస్తాడు, ముసలాన్ని పొడిగా చేసి సముద్రంలో విసిరేయాలి, శాపాన్ని నాశనం చెయ్యాలని. అది చేసినా విధి మొత్తం ఆయుధాన్ని అడగడు, ఒక చిన్న ముక్క మాత్రం మిగిలిపోతుంది. అది ఒక చేప మింగుతుంది. మిగిలిన పొడి తీరానికి కొట్టుకువచ్చి కత్తుల్లాంటి గడ్డిగా పెరుగుతుంది. అప్పుడది గడ్డి కాదు, భవిష్యత్తు ఆయుధం. యాదవులు ప్రభాసకు బయలుదేరతారు. పవిత్ర స్థలం అనుకుంటారు. కాని హృదయంలో విషం ఉంటే స్థలం పవిత్రమైన ఫలితం మారదు. మద్యం, మాటల తగాదా, ఆగ్రహం, తరువాత రక్తం. అస్త్రాలు లేవు. అప్పుడు వారు నేల నుంచి ఆ గడ్డిని పీకుతారు. శాపం పనిచేస్తుంది.
ఆ గడ్డి ఇనుప ఆయుధాలుగా మారుతుంది. మరి అదే చేతులతో వారు ఒకరినొకరు సంహరిస్తారు. గాంధారి శాపం మొదటి భాగం ఇక్కడే పూర్తవుతుంది. యాదవుల చేతుల్లోనే పతనం. హింస ఆగిన తరువాత మిగిలేది శూన్యం. బలరాముడు యోగబలంతో తన దేహాన్ని వదిలిపెడతాడు. ఎలా వచ్చాడో అలాగే ప్రశాంతంగా వెళ్తాడు. కృష్ణుడు ఒంటరిగా అడవిలోకి వెళ్తాడు. అక్కడ ఒక వేటగాడు జరా కృష్ణుడి పాదాన్ని జింకగా పొరబడి బాణం వదులుతాడు. ఆ బాణపు మొన అదే చివరి ఇనుప ముక్కతో ఉంటుంది. విధి ఎక్కడ ఆగాలో అక్కడే ఆగుతుంది. కృష్ణుడు చెబుతాడు, ఇది పూర్వకర్మ రుణం, పూర్తి కావలసిన లెక్క. మరి అతను వైకుంఠానికి ఆరోహణం చేస్తాడు. ఇది వ్యక్తి మరణం కాదు, ఒక యుగం మౌనంగా తెరమూసిన క్షణం. అర్జునుడు ద్వారకకు చేరుకుంటాడు, మిగిలిన స్త్రీలు పిల్లలు వృద్ధులను రక్షించడానికి. కాని కృష్ణుడు లేని ప్రపంచంలో అర్జునుడి శక్తి కూడా వేరేలా అనిపిస్తుంది. కృష్ణుడి నిష్క్రమణ తరువాత 7వ రోజు సముద్రం ఉప్పెనలా వస్తుంది. ద్వారక పూర్తిగా మునిగిపోతుంది. బయటపడుతున్న వారిపై దొంగల దాడి. అర్జునుడు ఆపడానికి ప్రయత్నిస్తాడు, కాని చేతులు కట్టుకున్నట్టు. అప్పుడతను గ్రహిస్తాడు, అతని శక్తి కేవలం అతనిదే కాదు, కృష్ణుడి సాన్నిధ్యం కూడా. అయినా కథ పూర్తిగా చీకటి కాదు. అర్జునుడు కృష్ణవంశాన్ని నిలబెడతాడు. కృష్ణుని పరమవంశజుడు వజ్రనాభుడికి రాజ్య బాధ్యత అప్పగించి పరంపర కొనసాగేందుకు దారివేస్తాడు. తరువాత పరీక్షితుడి కాలంలో కలియుగ ప్రతీక ఎదురవుతుంది. అది ఒక ప్రకటన లాంటిది. ధర్మం మసకబారే యుగం మొదలైంది. అందుకే ఈ కథ చివరిలో మనకి మిగిలేది ఒక సందేశం. యుగాలు మారతాయి, కానీ ధర్మాన్ని పట్టుకోవలసిన బాధ్యత మాత్రం మారదు. మిత్రులారా, మీకు ఇలాంటి మహాభారత గాథలు, రహస్యాలు, నిజాలు నచ్చితే ఈ వీడియోకి లైక్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్లో తప్పక చెప్పండి. మరియు ఇలాంటి కథలు మిస్ కాకుండా ఉండాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీరు కమెంట్స్లో జై శ్రీకృష్ణ అని తప్పక రాయండి.